వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. తిరుపతిలో జనం అంతా కూడా ఏడుకొండల స్వామి ఎక్కడున్నావయ్యా, ఎన్నిక్కట్లొచ్చినా కానారావేమయ్యా అని పాట పాడుకుంటున్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి తిరుమల తిరుపతి పరిసరాల్లో జరుగుతున్నటువంటి దారుణాలు దాష్టికాలు అన్నీ ఇన్ని కావు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలోనే ఇంకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో లేదో కూడా అప్పుడు తిరుమల వెళ్ళారు. తిరుమల వెళ్ళి ఆయన ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే పాలనలో ప్రక్షాళన అంతా ఎక్కడి నుంచే స్టార్ట్ చేస్తా అన్నారు. పాలనలో ప్రక్షాళన మాట ఏమో కానీ జరుగుతున్న పాలనలో క్షామం, జరుగుతున్న దాష్టికాలన్నీ కూడా తిరుమల తిరుపతి ఆ ఏరియాలోనే ఎక్కువగా జరుగుతున్నాయి అనేటువంటిది మనం వస్తున్న సమాచారాన్ని బట్టి తెలుస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు వైకుంఠ ఏకాదశి రోజున తొక్కిసలాట జరిగి మరణించడం కానీ, భక్తులు మరణించడం కానీ, తర్వాత గోశాలలో గోవులు మరణించడం కానీ, కొంతమంది మద్యం మత్తులో తిరుమల పరిసరాల్లో ఊగడం కానీ, తాగి తోగడం కానీ, ఇలాంటి ఎన్నో ఒకటి కాదు అనేక రకమైనటువంటి ఇన్సిడెంట్లు జరిగాయి. అయితే కూటమికి అనుకూలమైనటువంటి ఆ నలుగురు మీడియాలో ఒక మీడియా ఏది జరిగినా తిరుమల పరిసరాల్లో, తిరుపతి పరిసరాల్లో ఏది జరిగినా కూడా అక్కడ మాజీ టీటీడీ చైర్మన్ బొమ్మన కరుణాకర్ రెడ్డి గారికి అంటగట్టే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న టీటీడీ చైర్మన్ కూడా ఆ నలుగురు మీడియాలో ఒక మీడియాకి సంబంధించినటువంటి హెడ్ కాబట్టి. అయితే ఇప్పుడు తాజాగా ఒక యువకుడిని పాపం తిరుపతిలో ఒక వ్యక్తి పోలీస్ స్టిక్ తోటి చితకబాదినటువంటి ఘటన ఒకటి జరిగింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే ఆ నలుగురు మీడియాలో ఒక మీడియా దాన్ని బొమ్మన కరుణాకర్ రెడ్డి గారికి అంటగట్టే ప్రయత్నం చేస్తోంది. కరుణాకర్ రెడ్డి గారు చేయించినటువంటి దారుణం అది అన్నట్టు. అయితే సోషల్ మీడియాలో కానీ చాలా జనాల్లో జరుగుతున్న చర్చ ఏంటంటే, నా పేరు పవన్, నేను తిరుపతిలో 10 లక్షల జాబులు తీస్తా అని, 11 మంది దర్శనాలు ఇప్పిస్తా అని, దర్శన టికెట్లు ఇప్పిస్తానని మోసం చేసినాను. నాతో పాటు మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడిని నమ్మేసి వాడు పరిగెత్తి వెళ్ళిపోయినాడు. నేను దొరికిపోయినాను. నన్ను 20 మంది కొడతా ఉంటే మా పెద్దమ్మ కొడుకు దినేష్ అన్న వచ్చి, మా తమ్ముడిని ఎందుకు కొడతారు, నేనే కొడతాను మా తమ్ముడిని అని వాళ్ళందరూ కొట్టినాడు. ఎవరికి ఎటువంటి పార్టీకి సంబంధం లేదు. అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి చేతిలో పోలీస్ స్టిక్ ఉండటం అనేటువంటిది, ఆ వ్యక్తి ఆ స్టిక్ తోటి అతన్ని సదరు ఆ యువకుడిని కొట్టిన వైన్ ఇదంతా చూస్తే అది ఏ పార్టీ వాళ్ళు చేయించారు అనేటువంటిది స్పష్టంగా తెలిసిపోతుంది అనేటువంటి చర్చ కూడా విస్తృతంగా జరుగుతోంది.